దుబాయ్ ప్రాంతానికి వెళ్ళి కూడా నేరుగా ఆ కార్మికుల సమస్యలు తెలుసుకొని గౌరవ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులకు సంబంధించిన సమస్య విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అండగా ఉండాలని చెప్పి వారు సూచన చేసినటువంటి సందర్భంలో కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ముందు ఎలక్షన్స్ ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేమందరం కూడా ఆది శ్రీనివాస్ గారు అన్నటువంటి అంశం కాకుండా గతంలో ఈ యొక్క అంశంపై ప్రభుత్వం కట్టుబడి ఉండే విధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికుల విషయంలో కూడా ఏదైతే పొట్ట చేతబట్టుకొని కుటుంబాన్ని మొత్తం పక్కన పెట్టి వారి యొక్క జీవనోపాధి కోసం ఎంతో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో దుఃఖాన్ని కూడా కట్టుకొని పోయి అక్కడ పనిచేస్తున్న వారికి అండగా ఉండే విధంగా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే మొదటి నుంచి కూడా అనేక సందర్భంలో కూడా ఇక్కడ మా ధర్మపురి ఎన్నికల్లో భాగంలో కానీ, జగిత్యాల ఎన్నికల్లో భాగంగా కానీ, ఈ జిల్లాకు సంబంధించిన అనేక ఎన్నికల్లో సభలలో కూడా జీవన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి ఎమ్మెల్సీ గారు వారు మాట్లాడిన మాట ప్రకారం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అమలు చేయడం, దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడాలని మరొకసారి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేదవాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డు కళ, ఆ రేషన్ కార్డు విషయంలో కూడా మన జిల్లా తరఫున స్వయంగా ఆ శివసభ్య మినిస్టర్ గారికి కూడా జీవన్ రెడ్డి గారు మన అందరి యొక్క వారి అభిప్రాయంగా ఉత్తరం రాయడం జరిగింది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని చెప్పింది. పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఈ రేషన్ కార్డు విషయంలో ఏ విధంగా ప్రక్రియ మనం మొదలుపెట్టాలి, పేదవాళ్ళకి ఏ విధంగా ఈ రేషన్ కార్డులు అందియాల విషయంలో కూడా రాష్ట్ర మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మన జిల్లా తరఫున, అంటే మన జిల్లా నుంచి ఈ పేదవాళ్ళ పక్షాన ఈ రేషన్ కార్డు కానీ, హెల్త్ కార్డు కానీ ఏ విధంగా ఇవ్వాలి అనే సూచన కూడా వారు చెప్పిన విషయాన్ని కూడా సందర్భం చేసుకున్న విషయాన్ని చెప్తూ మరొకసారి మా మీడియా మిత్రులకు తెలంగాణ విమోచన దిన సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి స్థానికంగా ఉపాధి పొందలేక నిరుద్యోగ యువత అందరూ కూడా చెప్పట్టున్నాయి. కుల మతాలకు అతీతంగా మీరు ఏ ప్రాంతం పైన ఉత్తర తెలంగాణ లోపల గ్రామీణ ప్రాంతంలో మినిమం 10% 10 to 25% ఏదైతుందో వీళ్ళ గల్ఫ్ పై ఆధారపడుతుంది. వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విధంగా ఆదాయం సమకూరుస్తుంది. గల్ఫ్ కార్మికులు కూడా అసలు ఒక భాగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. వాళ్ళు నేను పేర్కొనగా పలు సందర్భాలలో శాసనసభ వేదిక కానీ, శాసన మండలి వేదిక కానీ, ఇతరత్ర కానీ ఎప్పటికప్పుడు పేర్కొంటుందని చెప్పండి. మరి ఒక గల్ఫ్ కార్మికుడు నెలకు 10,000 రూపాయల ఆదాయం మిగుల్చుకుంటే సంవత్సరానికి ఏదైతే 1,20,000 రూపాయలు వాళ్ళు బయట ఉపాధి పొందుతున్నా కానీ అది నెలకు 12,000 కోట్ల రూపాయలు, 1,200 కోట్ల రూపాయలు. నెలకు 1,200, నెలకు 1,200 ఇంటూ 12 మాసాలు అంటే ఆల్మోస్ట్ 14,000 కోట్లకు వస్తుంది. ఒక ప్రతి సంవత్సరం వాళ్ళు ఆదాయం ఏదైతుందో మన భారతదేశాన్ని విదేశీ మార్గ ద్రవ్య రూపేణ ఎప్పుడు చెప్తుంటానే ద్రవ్య రూపణ సమకూర్చుతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అమ్మక పన్ను రూపేణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదాయం సమకూర్చుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది గల్ఫ్ కార్మికులు కూడా ఒక భాగం అని చెప్పడం తప్పని చెప్పారు. కార్మికులు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే మా బతుకులు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, మాకు స్థానికంగా కూడా ఉపాధి పొందగలుగుతామనేటువంటి ఒక భావనతోని గల్ఫ్ కార్మికులు అందరూ కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచింది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైనా కార్మికుడు గల్ఫ్లో మృతి చెందితే అది బలవల్ మరణమే కానీ, అనారోగ్యమే కానీ, ప్రమాదమే కానీ, ఏ విధంగా చనిపోయినా కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000 రూపాయల ఆర్థిక సాయం కల్పించేది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000 రూపాయల ఆర్థిక సాయం కల్పిస్తే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ప్రతి కుటుంబం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఒనుగుట్లో జరుగుతుందని చెప్పారు. ఉద్యమంలో పేర్కొన్నాము. రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి మృత్యువాత పడ్డ కుటుంబాలు 5 లక్షల రూపాయలు కాదు కదా, కనీసం అంతవరకు అమలు 1 లక్ష రూపాయలు కూడా సహాయం కొనసాగించాలి. ఇది ఒక సబ్జెక్ట్ అయిపోయింది. నేను ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంతం వాస్తవ్యుడు కాబట్టి ఇక్కడ ఏ ప్రాంతం సందర్శించినా నాకు అనునిత్యం సమస్యలు కనబడేవి రైతులతో, రైతు కూలీలతో పాటుగా గల్ఫ్ కార్మికులు కూడా ప్రధాన సమస్యలు చెప్పారు. నేను శాసనసభ వేదిక కానీ, శాసనమండలి వేదిక కానీ పలు సందర్భాలుగా దీన్ని చర్చించడంతో పాటుగా మన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు మేము పోటీ చేయడం జరిగిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ ఆర్మూర్ వేదికగా ఎదుగుతున్నదో గల్ఫ్ కార్మికులకు ఒక విధమైనటువంటి ఒక అష్యూరెన్స్, మీ కుటుంబాలను ఆదుకోవడానికి కొరికే దిశలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్నదో మీ ఆర్థిక సహాయాన్ని 5 లక్షల రూపాయలు కల్పించడంతో పాటుగా ప్రభుత్వ పరంగా అమలు చేయతలపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి ఏదైతే పరిశీలన జరుగుతుందని చెప్పని ఇవాళ వేదికల ద్వారా, అంటే మీ పబ్లిక్ మీటింగ్స్ అనే కాకుండా హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గల్ఫ్ కార్మిక సంఘాలతో ఏదైతుందో మిత్రుడు చాంద్ గారు కూడా అందులో అన్నాడు. ఈ గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి సలహా సూచనలు తీసుకొని ఏ విధంగా ఈ గల్ఫ్ కార్మికులు ఆదుకోవడం దొరుకుతుందో ఆ సలహా సూచనలు తీసుకుంటారు. వీళ్ళ నేను రోజు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు సంబంధించి ఏ గత దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నిర్లక్ష్యానికి గురి కావడం జరిగిందో ఆ కుటుంబాలు రాష్ట్రంలో ఏర్పడ్డ 7th డిసెంబర్ 2023 నుండి ఎవరు మృత్యువాత పడ్డా, అది ఏ విధమైన మరణమైనా కానీ, అది బలబల మరణమే కానీ, అంటే ఆత్మహత్య, ప్రమాదమే కానీ, లేక నేచురల్ డెత్ కానీ, సహజ మరణమైనా కానీ, ఆ కుటుంబాలను ఆదుకోవటానికి వరకు 5 లక్షల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సదుపాయం కల్పించబడే విధంగా నిన్నటి రోజు ఉత్తర్వులు జారీ చేయబడిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు.